ఈ విషయాన్నే ప్రస్తావిస్తున్నారు. పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశంలో కూడా మనం చూస్తే నిన్న యూట్యూబ్ అకాడమీ సంబంధించిన దానిపైన వాళ్ళకి ట్యాగ్ చేస్తూ కూడా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు బాగాలేవని చెప్పి వాళ్ళ యొక్క ఎవరైతే పేటీఎం బ్యాచ్ ఉంటారో వాళ్ళ ద్వారా పోస్టులు పెట్టించినటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాం. ఏంటి అసలుకి ఈ ఎదురుదాడిని ఎట్లా చూస్తుంది మీ కూటమి? హరణ, మీకు ప్యానల్ నుండి పెద్దలందరికీ నమస్కారాలు. మామూలుగా రావణ కాష్ట అని వినేవాళ్ళం, రావణ కాష్ట అని. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్కి జగన్ కాష్ట మిగిలిపోయింది. మాకు ఏందన్నా ఈ దౌర్భాగ్యం. మాకు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవాలని చెప్పి టీడీపీ, బీజేపీ, జనసేన మేము ప్రయత్నం చేస్తూ ఉంటే లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, శాంతి భద్రతలు సరిగ్గా లేదని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడుతావు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. మేము అధికారులకు వచ్చి కేవలం 60 రోజులైంది. మేము మా పనిపైన ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ని ఎలా గాడి మీద పెట్టాలి, ఈ ప్రభుత్వ పాలన ఏ విధంగా గాడి మీద పెట్టాలని చెప్పి ఆలోచనతో ముందుకు పోతా ఉంటే హత్యలు జరిగిపోయినాయి. మీరు కొట్టుకునేసి వాళ్ళు కొట్టుకునేసి పర్సనల్ గొడవలు తీసుకొని వచ్చి పార్టీల మీద ఎందుకు పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు 36 హత్యలు అంటారు, 37 హత్యలు అంటారు. ఎక్కడ ఎమ్మెల్సీ రిపోర్ట్ చూపించండి. మీరు ఆరోపిస్తున్నారు కదా, ఆ కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడ ఆరోపిస్తున్నారు, మీ సాక్షి పేపర్లో రేపు వేయించండి. మొత్తం వీళ్ళు చనిపోయారు, వాళ్ళ బిడ్డలు వీళ్ళు, వాళ్ళు వివరాలు ఇదని చెప్పించండి. ఏమి లేవు కదా. గాల్లో మాట్లాడితే ఎట్లా చెప్పండి? గాల్లో మాట్లాడితే ఎట్లా? ఇంతకుముందు మాట్లాడుతూ విన్నా నేను మన ఏబిఎన్లో. ప్రొటెక్షన్ అంట. వీని వెనకాల ఎవరు ప్రొటెక్షన్ ఇస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మీద పడ్డారు. ఈ గత 5 సంవత్సరాలు ఎవరండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక రాక్షస రాజ్యంగా చేసింది మీరు కదా. రాష్ట్రంలో ఐపీసీ సెక్షన్లు పనిచేసాయా? వైసీపీ సెక్షన్ కదా పనిచేసింది. ఇండియన్ పోలీస్ సర్వీస్ ని పొలిటికల్ సర్వీస్ గా మార్చారు కదా మీరు. సిగ్గులేదా మీకు? ఈరోజు మళ్ళీ లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతారు. లా అండ్ ఆర్డర్ కి అర్థం చెప్పండి. శాంతి భద్రత అంటే మీనింగ్ చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. అసలు మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడేది మీకు ఇష్టం లేదా? మీరు ఉన్నప్పుడు నాశనం చేశారు. మేమేదో గాడి మీద తెచ్చి దాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి. ఎందుకంటే శాంతి భద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయి. హరన్న, ఏ రాష్ట్రంలో అయినా సరే ఎవరైనా ఇన్వెస్టర్ రావాలన్నా, పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెట్టాలన్నా ఆ రాష్ట్రంలో ఒక స్టేబుల్ గవర్నమెంట్ అండ్ ప్రశాంతమైనటువంటి వాతావరణం, లా అండ్ ఆర్డర్ సేఫ్గా ఉండాలి. అలాంటప్పుడు వాళ్ళు పెట్టుబడులు పెట్టేదానికి వస్తారు. మేము ప్రయత్నం చేసి ఇప్పుడు అందరూ పెట్టుబడులు పెట్టేదానికి ధైర్యం చేసి వస్తా ఉంటే ఈ 5 సంవత్సరాలు ఎవరు ఎక్కడ పెట్టుబడులు పెట్టలా. నువ్వు పెట్టేదానికి వస్తా అంటే ఏందో అయిపోయింది. ఢిల్లీకి పోయి ధర్నా చేస్తావా? ఏమైపోయిందయ్యా జగన్మోహన్ రెడ్డి? ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేసావు, ప్రధానమంత్రిని కలుస్తాను, రాష్ట్రపతిని కలుస్తాను. ఎందుకు వాళ్ళు నీకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు? నీకు అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే నువ్వు తీసుకునే సబ్జెక్ట్లో సత్తా లేదు. నువ్వు అన్ని అబద్ధాలు, అసత్యాలు చెప్తా అంటే ఎవరు వినేదానికి లేరు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ ఎవరు ఖాళీగా లేరు ఢిల్లీలో. నువ్వేదో ధర్నా చేసినావు. ధర్నా అనేది ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ మారి పెట్టుకొని ఒక 4-5 పార్టీని, బీజేపీకి, ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా పార్టీ నాయకులను పిలిపించి ఒక టీవీ షో మారి చూపించావు. ఇది మంచిది కాదు. దయచేసి వాస్తవాలు మాట్లాడు. ఇప్పటికైనా సరే నువ్వు నేల మీద నడువు. గాల్లోనే తిరుగుతాను. 5 సంవత్సరాలు గాల్లోనే తిరుగుతున్నావు. కాబట్టి ఇప్పటికైనా నేల మీదకి వచ్చి ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో ఒకసారి పరిశీలించు. రజనీ గారు కూడా వెంటనే